ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ ఎవ్రీవన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, దాంట్లో ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను అంటే, ప్రాక్టీస్ షుడ్ బి డన్ వాట్ ఎవర్ అబ్రహాం డన్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. అంటే చాలామంది ప్రాక్టీస్ అని అంటే బలులు అర్పించడం, ఓకే, రెండోది రక్తం ఒలికించడం, ఓకే, ఇవి కాదండి. ఆయన చేసిన ప్రతి విషయం అంటే దేవునికి చూపించిన ఒబీడియన్స్, ద ఫియర్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద వే హీ హ్యాస్ అప్రోచ్ టు గాడ్. ఈరోజు చాలామంది ఆ ప్రాక్టీస్ లేదండి. సేమ్ ప్రాక్టీస్ యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రతి ప్రాక్టీసు దేవుడు యేసుక్రీస్తు అన్నీ ఓల్డ్ టెస్టిమెంట్ నెరవేర్చడానికి, అందులో ఉన్న లేఖనాలు నెరవేర్చడానికి, ప్రతిది కూడా దేవుని చిత్తము, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పారు. సో తండ్రి చిత్తం ఏంటి అంటే, పాత నిబంధనలు ఉన్న గ్రంథము అంతా కూడా తండ్రి చిత్తమే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కదా. తండ్రి చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మరి ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కడి నుంచి, ఆదాము నుంచి మలాకి వరకు తండ్రియే నడిచింది, తండ్రియే మాట్లాడిండు. తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క మాటలు వాళ్ళు గాయకొని ఆ ఒబీడియన్స్, ఫియర్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్, దే వాక్ విత్ గాడ్. సేమ్ థింగ్ జీసస్ క్రైస్ట్ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి మనము మన చిత్తము, మన ఇష్టమే నెరవేర్చుకుంటున్నాం. అందుకని ప్రాక్టీస్ అని అంటే, మనము క్రీస్తును ఫాలో అయితే we will practice all the things what Jesus has done. Understand? What Jesus did, the practice is from Old Testament. The same practice we should do. దశమ భాగం ఇవ్వండి అని అంటే అది పాత నిబంధన, మాకు అవసరం లేదు అని అంటారు. ఎప్పుడు దశమ భాగం గురించి మాట్లాడతారంటే, నో నీడ్ టు వరీ, వీఆర్ హ్యాపీ, నో నీడ్ టు గివ్ ద దశమ భాగం. బట్ కొత్త నిబంధన గ్రంథంలో మరి అపోస్తుల దగ్గర ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి కాళ్ళకాడ పోసారండి. వద్దామా? ఎందుకు? పరిచర్య కొరకు, మీ పెట్రోల్ ఖర్చుల కొరకు, మీ తిండి కొరకు, మీరు తిరుగుతున్న ప్రతి విషయంలో మా ఆస్తులు అమ్మి ఇదండి మీ ఖర్చుల కొరకు అని కాళ్ళకాడ పోసారు. మరి పని చేద్దామా? ఏది బెస్ట్? దశమ భాగం బెస్టా, ఆస్తులు అమ్ముకొని వచ్చి కాళ్ళకాడ పోద్దాం? ఏదో మీరే డిసైడ్ కానీ. యేసుక్రీస్తు కూడా ఇచ్చాడండి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు. చూడండి, బైబిల్లో చూడండి, చేప కడుపులోకి వెళ్ళిపోయి తీసుకురాపో అని అన్నాడు. నేను ఇవ్వడం నాకు, ఐఎమ్ నాట్ ఏ లేబర్ ఆర్ ఎల్స్ ఐఎమ్ నాట్ ఏ స్లేవ్ అని అన్నాడు. హీఈస్ ద కింగ్. ఇంకో కింగ్కి ఇవ్వడానికి అవసరం లేదు. బట్ స్టిల్ వాట్ గాడ్ సెడ్, గో టు దేర్, యూ విల్ గెట్ ఏ 1 కాయిన్ విచ్ ఫిష్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ. అది తీసుకొచ్చి వాళ్ళకు ట్యాక్స్ పే చేశారు. ఈరోజు మనం దశమ భాగం అడిగితే ఒక కథ చెప్తాం. అన్నిటికీ కథలు చెప్పడానికి మన దగ్గర మంచి లేఖనాలు మంచి పాటిస్తాం. ఇల్లు కట్టుకునేటప్పుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అని పాత నిబంధనలకు వెళ్ళి తీసుకొని వాక్యం చదువుతాం. పిల్లల గురించి అడిగితే పాత నిబంధన కీర్తనల నుంచి తీసి బహుమానము, పిల్లలు దేవుడిచ్చి బహుమానం అని పాత నిబంధనలు. ఇవన్నీ కావాలా బ్లెస్సింగ్స్ పాత నిబంధనలు. కానీ దశమ భాగం దగ్గరకు వచ్చారికి ఏమయ్య గారు పాత నిబంధన దశమ భాగం ఇయ్యొద్దన్నాడు, యేసుక్రీస్తు నూతన నిబంధన లేదు కదా అని మాత్రం గొప్పగా చదివి మాకే చెప్తుంటారు సేవకులకు. అన్నీ మీ చేతిలోనే ఉంటే మరి బ్లెస్సింగ్స్ ఎందుకు దొరకలేవండి మనకు? వై వీఆర్ మిస్సింగ్ ద బ్లెస్సింగ్స్? వై వీఆర్ స్టిల్, నేను కూడా అడుగుతాను, నా విషయంలో కూడా మెన్షన్ చేసుకున్నాను, వై వీఆర్ స్టిల్ నాట్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్? వై వీఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్? ఆలోచించండి. ద ప్రాక్టీస్ వాట్ జీసస్ డిడ్, ఇఫ్ వీఆర్ ద ఫాలోవర్స్, ఇఫ్ వీఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం, ఇఫ్ వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద క్రైస్ట్, then do the practice what Jesus did. God bless you.